వెల్కమ్ టు డీత్యా ఉషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మా పాప దచ్చలకి 3rd మంత్ ఫోటో షూట్ అనమాట. అప్పుడే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే టైం ఏంది ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది. 3 మంత్స్ అయిపోయా అనిపిస్తుంది నాకే. ఇంకా ఈ ఫోటో షూట్ కోసం అయితే నాకు ఒక 2 కర్రలు కావాలి. అందుకని చెప్పి మిద్ది మీదే దొరుకుతాయని ఇలా మేడ మీదకైతే వచ్చానమాట. సో కొన్ని చూసాను కానీ కొంచెం డర్టీగా ఉన్నాయి. పాప దగ్గర యూస్ చేసాయి కదా, అందుకని చెప్పి ఉన్న వాటిలో కొంచెం నీట్ గా ఉన్నాయి అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఎండ మామూలుగా లేదు, పైన 2 నిమిషాలకే నాకు దిమ్మ తిరిగిపోయింది. సరే అని చెప్పి కిందకి వచ్చి ఫ్యాన్ కింద కొంతసేపు కూర్చొని ఆ తర్వాత మన కింద ఏదో క్లాత్ వేయాలి కదా, ఇండ్లు మొత్తం వెతకగా నాకు ఒక ఫ్యాంట్ బిట్ అయితే దొరికిందనమాట. ఒక బ్లాక్ షేడ్ లో అలా కావాలి. ఇంకా ఫైనల్ గా ఈ ఫ్యాంట్ బిట్ అయితే బేస్ గా వేసేసాను. ఇక డైపర్స్ అయితే కొంచెమే ఉన్నాయి, అందుకని చెప్పి సరిపోలే అని నేనైతే బ్లింకిట్ లో ఆర్డర్ చేసా. చాలా ఫాస్ట్ గా డెలివరీ చేశాడు. ఇక ఈ పారాషూట్ షేప్ కోసం చాలానే చేశా కానీ అదంతా ఈ వీడియోలో పెట్టలా. కానీ ఫైనల్ గా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా ఫస్ట్ రౌండ్ సెట్ చేసుకొని ఆ తర్వాత లోపల ఫిల్ చేస్తే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుందని చెప్పేసి ఫైనల్ గా అయితే ఇలా చేసేసాను అనమాట. ఇంకా పారాషూట్ ప్రిపేర్ అయిన తర్వాత పారాషూట్ మొత్తం చేయలేదు. ఇక్కడ ఈ పారాషూట్ షేప్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి, తర్వాత మళ్ళీ ఫిల్ చేద్దాం దాన్ని. ఇప్పుడు చిలకే సైడ్ న 3 అని రాసేసాను. ఈ డైపర్స్ తోనే బాగా వచ్చింది అనమాట. డైపర్స్ తో పెద్దగా చాలా నీట్ గా అనిపించింది నాకైతే. డైపర్స్ తో 3 అని రాసిన తర్వాత మళ్ళీ చూస్తే ఏదో మిస్ అయింది అనిపించింది. సరే అని చెప్పి కాటన్ తీసుకొని ఇలా అక్కడక్కడ క్లౌడ్స్ అయితే పెట్టాను అనమాట. అన్ని అప్పటికప్పుడు ఐడియాస్ అనమాట. చేస్తున్నప్పుడే ఓకే ఇలా ఉంటే బాగుండు అనిపించి అప్పటికప్పుడు చేసుకున్నాను. తర్వాత క్లౌడ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ సంథింగ్ ఇంకేమన్నా ఉంటే బాగుండు అని చెప్పి ఒక వైట్ పేపర్ తీసుకొని స్టార్స్ షేప్ చేసేసి కట్ చేసేసుకొని అక్కడక్కడ పెట్టేసాను అనమాట. సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడైతే ఈ పారాషూట్ ని అయితే ఫిల్ చేసేద్దాం వచ్చేయండి. ఇంకా పారాషూట్ కి అటు ఇటు స్టిక్స్ పెట్టా. ఈ స్టిక్స్ చూసారు కదా, స్టార్టింగ్ లో మీరు చూసిన స్టిక్స్ అయితే కాదు, అవి కూడా కొంచెం డర్టీగా ఉన్నాయి. పాప దగ్గర కదా నాకు ఎందుకో యూస్ చేయబుద్ది కాల, అందుకని చెప్పి ఆ తర్వాత కొంచెం నీట్ గా ఉండే 2 స్టిక్స్ కనిపిస్తే ఈ 2 స్టిక్స్ అయితే పెట్టాను అనమాట. కింద ఇలా రెడ్ క్లాత్ తో కవర్ చేసేసా. ఫైనల్లీ లుక్ అనేది ఎలా ఉంది చెప్పేయచ్చు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా, అలా చూసేసి వెళ్ళిపోకుండా. ఇక ఇప్పుడే అసలైన టాస్క్ అనమాట. ఆ పారాషూట్ లో మా అమ్మాయిని కూర్చోబెట్టాలి. కూర్చునిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నుంచి వీడియో అయితే తీయలేదు, కానీ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నా, చూసేయండి. అంతే ఈ వ్లాగ్. బై బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.